అందరికీ నమస్తే. నేను మీ విజయభారతిని. అయం నిజ పరోవేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. ఈ భావన ప్రపంచంలో ఏ దేశం కూడా ఇవ్వలేదు. ఒక్క భారతీయ సంస్కృతి మాత్రమే చెప్పింది. వసుదైవ కుటుంబకం అంటే నేను మాత్రమే కాదు, నా ఇల్లు మాత్రమే కాదు, ఇది నాది అది నీది అనే భావన కాదు. ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబం అనే భావన మనకి ఉండాలి అని ఈ సనాతన సంస్కృతి తెలియజేసింది. ఒకే కుటుంబం అనే భావన ఉన్నప్పుడు ఎలాంటి మంచి గుణాలు మనకి ఉంటాయి. నా కుటుంబంలో ఎవరికైనా కష్టం కలిగినా, ఎవరైనా బాధలో ఉన్నా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా వెంటనే నా హృదయం స్పందిస్తుంది. ఎందుకంటే వాళ్ళు, అది నా కుటుంబం. ఈ విశ్వమంతా కూడా నా కుటుంబం అనే భావన కలిగిందనుకోండి, అప్పుడు నాకు ఉండేటటువంటి భావనలు ఎలా ఉంటాయి? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. అయినా కూడా అందరూ మనుషులమే. మన మధ్య తేడాలు ఉండకూడదు. మన మధ్య సంబంధాలే ముఖ్యమైనవి. ఇందులో ముఖ్యంగా మానవత్వం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎదుటివాడి బాధను మన బాధగా భావించడం, ఎదుటివాడు ఆకలితో ఉంటే నాకు కలిగింది వాడికి అందించడం, కష్టంలో ఉంటే వాడికి తోడుగా నిలబడడం, ఇవన్నీ నిజమైన మానవత్వానికి మార్గదర్శకాలు. అలాంటిది భారతీయ సంస్కృతి విశ్వమే ఒక కుటుంబంగా చూడమని చెప్పింది. అందువల్ల దీని మూలంగా నాలో సేవాభావం పెరుగుతుంది. నేను మాత్రమే కాదు, మనం అందరం అనేటువంటి ఆలోచన కలిగిస్తుంది. ఈ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎవరి యొక్క వినాశనాన్ని ఎవరూ కోరుకోరు. అందరూ సుఖంగా ఉండాలి. యుద్ధాలని కానీ, పర్యావరణ సమస్యలు కానీ, మనుషుల మధ్య అసమానతలు కానీ ఇలాంటివే ఉండవు. వీటిని అన్నింటినీ దూరం చేసే ఏకైక సూత్రం వసుదైవ కుటుంబకం. ఇంత గొప్ప ఉదాత్తమైనటువంటి భావన కలిగించినటువంటి మన ధర్మం ఎటువంటిది. అందుకే మనం తెలుసుకోవడమే కాదు, మన బిడ్డలకి తెలియజేద్దాం, మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియజెప్దాం. మరొకసారి శ్లోకం చెప్పుకుందాం. అయం నిజ పరోవేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. నమస్తే.